హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ బస్ తెలుగు. ఈ వీడియోలో ఇండియా వర్సెస్ శ్రీలంకకి సంబంధించిన సెకండ్ ఓడిఐ ప్రివ్యూ ఎలా ఉందనేది చూద్దాం. శ్రీలంకకి అయితే పెద్ద దెబ్బ తగిలింది. మళ్ళీ వనిందు హసరంక వాళ్ళ మెయిన్ ఆల్రౌండర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రంప్ కార్డ్ వాళ్ళకి అని చెప్పొచ్చు క్లియర్ కట్గా. అతని మ్యాచ్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి హామ్స్ట్రింగ్ వల్ల. సో లాస్ట్ మ్యాచ్ మనం చూసినట్టయితే ఒక ట్రై బ్రేకర్ అయింది, థ్రిల్లింగ్ మ్యాచ్, చాలా లో స్కోరింగ్ అయింది అనుకున్నాం. బట్ ఇండియా కూడా దాన్ని చేజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అట్ ద ఎండ్ వాళ్ళ కెప్టెన్ చరిత్ అస్లంక వచ్చి బ్రిలియంట్ వికెట్స్ తీసి మ్యాచ్ని టైగా అయితే ముగించారు. సో వాళ్ళకి ఇది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది మ్యాచ్. అండ్ ఇంకా ప్రివ్యూలో ముందుకెళ్తే కేటరమ్మ ఆ గ్రౌండ్లో మాత్రం మొత్తం స్పిన్ తాండవం అయితే జరుగుతుంది. ఈరోజు మరి స్పిన్ని ఏ టీం బెటర్గా ట్యాకిల్ చేసి విన్ తీసుకుంటుందని అయితే చూద్దాం. సో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎవరు గెలిచినా కూడా సిరీస్ అనేది లైవ్లో ఉంటుంది. సో క్రికెట్ ఫ్యాన్స్కి కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటి, 3 ODI మ్యాచెస్ సిరీస్ జరుగుతుందంటే మ్యాచ్ 3rd ODI వరకు లైవ్గా ఉంటేనే అదొక బెస్ట్ క్రికెటింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో ఈరోజు ఎవరు విన్ అయినా 3rd మ్యాచ్ క్రికెట్ లైవ్గా ఉంటుంది కాబట్టి అదొక ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. శ్రీలంకకి అయితే చాలా పెద్ద దెబ్బ, వనిందు హసరంగ అయితే మిస్ కాబోతుండు, అదైతే డ్యామ్ షూర్గా చెప్పొచ్చు. అండ్ ఇక రెండు టీమ్స్ల విన్నింగ్ ఫామ్ చూసుకుంటే శ్రీలంక లాస్ట్ 5 మ్యాచెస్లో ఒక మ్యాచ్ టై చేసుకుంది, 2 మ్యాచెస్ విన్ అయ్యి 2 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. ఇండియా లాస్ట్ 5 ODI మ్యాచెస్లో ఒక మ్యాచ్ టై చేసుకొని 2 మ్యాచెస్ విన్ అయ్యి 2 మ్యాచెస్ లూజ్ అయింది. సో ఇద్దరు కూడా సేమ్ ఉన్నారు, ఎందుకంటే లాస్ట్ రీసెంట్ ఫామ్ కూడా ఈక్వల్గా ఉంది ఇద్దరిది. బట్ కంపేర్ టు టీమిండియా శ్రీలంక అనేది కొంచెం వీక్గా ఉంది. ఈరోజు ఇంకా వీక్గా కాబోతుంది, ఎందుకంటే వాళ్ళకి మెయిన్ ఆల్రౌండర్ వనిందు హసరంగ అయితే టీంలో ఉండట్లేదు. ఇక టీమ్ న్యూస్ చూసుకుంటే వనిందు హసరంగ మిస్ అవుతున్నాడు, అది తెలిసిందే. బట్ తన ప్లేస్లో ఎవరు రీప్లేస్ చేస్తారు అనేది చూసుకుంటే జెఫర్ వాండర్సే తన ప్లేస్లో రీప్లేస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ని ఇంకొంచెం బలంగా చేసుకోవాలంటే చెమిక కరుణరత్నేని మొహమ్మద్ సిరాజ్ ప్లేస్లో తీసుకొస్తే వాళ్ళకు బ్యాటింగ్ అయితే కొంచెం స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఒక్క చేంజ్ అయితే అవ్వచ్చు. బట్ మొహమ్మద్ సిరాజ్ ఒక యంగ్ బౌలర్ కాబట్టి జస్ట్ ఒక్క మ్యాచ్లోనే తనని డ్రాప్ చేస్తే కరెక్ట్ కాదు, కాబట్టి ఆ డిసిషన్ ఏం తీసుకుంటారు అనేది చూడాలి. ప్రబుల్ 11 చూసుకుంటే పాతం నిస్సంక, అవిష్క ఫెర్నాండో, కుశల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అస్లంక కెప్టెన్, 6th ప్లేస్లో జనిత్ లయానకే, దునిత్ వెల్లాలాజే, లాస్ట్ మ్యాచ్లో హీరో తినే, వనిందు హసరంగ లేదా జెఫర్ వాండర్సే, అఖిల ధనంజయ, మొహమ్మద్ సిరాజ్, అసిత ఫెర్నాండో. ఇది ప్రాబబుల్ 11 ఆఫ్ శ్రీలంక. మీన్వైల్ మన ఇండియా చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్ అయితే బ్రిలియంట్ రికార్డ్స్ ఉన్నాయి ఓడిఐలో శ్రీలంకకి ఎగెనెస్ట్గా. బట్ 3 T20Sలో పెద్ద పర్ఫార్మెన్స్ చేసింది లేదు, ఫస్ట్ ఓడియాలో కూడా అంతగా రానియలేదు. సో తనకు ఒక బ్రేక్ ఇచ్చి ఖలీల్ అహ్మద్ లేదా హర్షిత్ రాణాని టీంలోకి ఇంక్లూడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. ఇండియా ప్రాబబుల్లో చూసుకుంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్, శివం డ్యూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్. ఇది టీమిండియా ప్రాబబుల్ 11. పిచ్ కండిషన్స్ చూసుకుంటే 18 వికెట్స్లో లాస్ట్ మ్యాచ్లో మొత్తం 13 వికెట్లు స్పిన్నర్సే తీసిరు. అంటే మెజారిటీ ఆఫ్ ద వికెట్స్ అనేవి కంప్లీట్గా స్పిన్నర్స్కే దొరికినాయి. స్పిన్ వికెట్ కంప్లీట్లీ ఇది స్పిన్నర్స్ ఎంత తిప్పేస్తారో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. కంప్లీట్ స్పిన్నర్సే టేక్ ఓవర్ చేసిరు మ్యాచ్ని. సెకండ్ మ్యాచ్ కూడా వాళ్ళ చేతిలోనే ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఆ థింగ్ ఏంటంటే రెయిన్ పడే ఛాన్సెస్ హైగా ఉన్నాయి మ్యాచ్ మొత్తంలో. సో అది ఎట్లుంటుందో చూడాలి. ఇంకోటి ఏంటంటే ఇండియా లాస్ట్ 6 ODIs కూడా కంప్లీట్గా శ్రీలంక మీద డామినేషన్ చేస్తూ విన్ అవుతూ ఉంది. ఇంతకుముందు టై వరకు, అంటే లాస్ట్ మ్యాచ్ టై అయింది కదా, ఆ టైకి ముందు వరకు 6 ODIs శ్రీలంక మీద విన్ అయింది. వాళ్ళు గెలిచిన లాస్ట్ మ్యాచ్ ఎప్పుడు అంటే 2021లో విన్నారు శ్రీలంక వాళ్ళు మన టీమిండియా మీద ఓడిఐలో. అప్పుడు అవిష్క ఫెర్నాండో, బనుకా రజపక్స చేజింగ్లో మంచి హాఫ్ సెంచరీస్ చేసి వాళ్ళ టీంని సక్సెస్ఫుల్గా చేజ్ చేసేటట్టు చేసిరు కొలంబోలో. సో ఆ తర్వాత మళ్ళీ విన్ అనేది చూడలేదు, లాస్ట్ మ్యాచ్ టైతో ముగిసింది. సో ఈ మ్యాచ్ కూడా టీమిండియానే విన్ అవ్వడానికి ఛాన్సెస్ హైగా ఉన్నాయి. అండ్ విరాట్ కోహ్లీ 128 రన్స్ ఆ మ్యాచ్లో చాలా హైయెస్ట్. అండ్ సచిన్ టెండూల్కర్, సంగకార తర్వాత ఓడిఐస్లో 14,000 రన్స్ ఎగనెస్ట్గా స్కోర్ చేసిన ప్లేయర్ విరాట్ కోహ్లీ, కింగ్ కోహ్లీ. అండ్ సిరాజ్ అయితే అబ్సల్యూట్లీ బెస్ట్ రికార్డ్స్ ఉన్నాయి ఓడిఐస్, 20 వికెట్స్ ఉన్నాయి 7 మ్యాచెస్లోనే, యావరేజ్ ఆఫ్ 9. అండ్ పాతం నిస్సంక వాళ్ళ సైడ్ నుండి 44.72 యావరేజ్తో శ్రీలంకకి 2000 ODI రన్స్ స్కోర్ చేసిండు, బెస్ట్ బ్యాటర్గా ఉన్నాడు. సో ఇది టీమిండియా వర్సెస్ శ్రీలంకకి సంబంధించిన సెకండ్ మ్యాచ్ ప్రివ్యూ. అండ్ మీ ఒపీనియన్స్ ఏంది, ప్లేయింగ్ లెవెన్లో ఏం చేంజెస్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు, అట్లనే అసలు లాస్ట్ మ్యాచ్లో ఏ మిస్టేక్ వల్ల టై వరకు వెళ్ళింది అనేది కూడా అనుకుంటున్నారో జస్ట్ లెట్ మీ నో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్యాంటసీ టీమ్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తా, డ్రీమ్11 లాంటి ఫ్యాంటసీ టీమ్స్ ఈ విధంగా వెళ్తే మీరు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఫ్రీ టీమ్స్ కోసం టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి.